హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ఫ్రమ్ అవుట్ సోర్స్ ప్రాపర్టీ దిస్ ఈస్ సిఎఫ్ఐ సిలబస్ కి సంబంధించి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇది అప్లికబుల్ వచ్చేసి నవంబర్ 2022 కి సంబంధించినది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ లో హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అనేది చార్జబుల్ ఇన్ ద హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అవుట్ సోర్స్ హెడ్ లో మనకి ట్యాక్సబుల్ లో వేయాలి. అండ్ ఆ దాంట్లో ఏవి ఇన్కమ్స్ ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బంగ్లాస్ ఉన్నాయి, ఆ బంగ్లాస్ ఇన్కమ్ కూడా ఇంక్లూడ్ చేయాలా. అగ్రికల్చర్ ఫార్మ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఫార్మ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలా ఆ ఇన్కమ్ లో. అండ్ ఈ ఇన్కమ్ కి నేను ఎక్స్పెండిచర్, నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎక్స్పెండిచర్ పెడుతున్నా ఆర్ హౌస్ మెయింటెనెన్స్ కి ఎక్స్పెండిచర్ పెడుతున్నా, ఆ ఎక్స్పెండిచర్ కి నేను ఎంతవరకు క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఏమైనా మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నా, వాటర్ ట్యాక్స్ బిల్, కరెంట్ బిల్, ఈ ఎక్స్పెండిచర్ అన్ని మనం పెడుతుంటాం కదా. ఈ ఎక్స్పెండిచర్ అన్ని మనం ఎంతవరకు క్లెయిమ్ చేయొచ్చు, ఎంతవరకు క్లెయిమ్ చేయకూడదు అనేది చూసుకోవాలి. అండ్ నాకు ఓన్ హౌస్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎంత, నేను కో ఓనర్షిప్ ఉన్నప్పుడు ఎంత, నేను జాయింట్ గా ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి అనేది ఈ ఇందులో వస్తుంది. సో టోటల్ గా మీకు హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఇన్కమ్స్ వస్తుంటే, ఆ అపార్ట్మెంట్ కి సంబంధించి ఏమైనా ఇన్కమ్స్ ఉంటుంటే ఆ ఇన్కమ్ ని ఎట్లా చూపించాలి, ఎట్లా డిడక్షన్ క్లెయిమ్ చేయాలి, ఎట్లా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయాలి, మొత్తం ఇన్కమ్స్ చూపించి ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసి టోటల్ గా ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్ లో మనం తెలుసుకునేది. సో ఫస్ట్ వచ్చేసి ఏ దానికైనా దాని చార్జబిలిటీ సెక్షన్ ఉంటుంది. అట్లనే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఛార్జింగ్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 22 డీల్ చేస్తుంది. ఈ సెక్షన్ 22 ఏం చెప్తారు అంటే టోటల్ గా ఏదైతే అండర్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్ అనేది డిటర్మైనింగ్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ. సో ఒక ప్రాపర్టీ మనకు ఉంటే ఆ ప్రాపర్టీకి యాన్యువల్ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ యాన్యువల్ వాల్యూని మనం డిటర్మినేషన్ చేసే దాంతో మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యాన్యువల్ వాల్యూ గురించి మనం సెక్షన్ 23లో డిస్కస్ చేస్తాము. సో యాన్యువల్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎనీ ప్రాపర్టీ కంప్రమైజింగ్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ ల్యాండ్స్ కానీ, అంటే నాకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నప్పుడు ఇన్కమ్స్ ఎట్లుంటాయి ఇవన్నీ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఛార్జ్ చేయాలి. ఎక్సెప్ట్ బట్ ఇందులో నుంచి ఎక్స్క్లూడ్ చేయాల్సినవి ఏవి, ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆర్ చార్జబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీ ఇన్కమ్ లోనే ఛార్జ్ చేయాలి. ఏవి ఈ 2 కేసెస్ లో ఏమంటే ఈ 2 కేసెస్ లో పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆక్యుపైడ్ బై ద అసెస్సీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కోసం క్యారీ ఆన్ చేస్తుంటే, అంటే కమర్షియల్ కి కానీ ఇచ్చింటే అతను ఆక్యుపై వచ్చేసి బిజినెస్ కోసం యూజ్ చేస్తుంటే బిజినెస్ కోసం చూపించాలి, పీజీబీపీ ఇన్కమ్ గా చూపించుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ అసెస్సీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్, అతనికి ఇదే ఓవరాల్ గా రెంటల్ ఇన్కమే అతని యొక్క బిజినెస్ అయితే అట్లాంటి కేసులో కూడా పీజీబీపీలోనే చూపించాలి. ఇప్పుడు ఈ 2 ఇన్కమ్స్ కాకుండా ఏమన్నా కానీ హౌస్ ప్రాపర్టీలో మీకు వస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మీరు చూపించాలి. ఓకే, కండిషన్ ఫర్ చార్జబిలిటీ, నాకు ఇన్కమ్ వస్తుంది అన్నిటికీ ఇన్కమ్ వేస్తామా, ఇన్కమ్ ట్యాక్స్ వేస్తామా, ఇన్కమ్స్ లో ఏవేవి ఇంక్లూడ్ చేయాలి, ఏవి ఇంక్లూడ్ చేయకూడదు, ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుంటే ప్రాపర్టీ షుడ్ కన్సిస్ట్, ఫస్ట్ ఒక ప్రాపర్టీ అనేది ఉండాలి. ఆ ప్రాపర్టీ ఎన్ని బిల్డింగ్ అవ్వచ్చు, ఆ ల్యాండ్ అపరేట్ కావచ్చు. సో బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఇన్క్లూడ్స్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఒకటే కాదు, బట్ ఆల్సో ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, ఆఫీస్ షాప్స్ అయి ఉండొచ్చు, గోడౌన్స్ అయి ఉండొచ్చు, అదర్ కమర్షియల్ ప్రెమిసెస్ అయి ఉండొచ్చు. అండ్ ల్యాండ్స్ మీన్స్ ల్యాండ్ కనెక్టెడ్ విత్ ద బిల్డింగ్, లైక్ గార్డెన్ ఏమైనా ఇచ్చినా, గ్యారేజ్ కి ఏమైనా ఇచ్చినా, ఇట్లాంటివి కూడా మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూడాలి. బట్ ఏవైతే మనకి వేకేట్ ల్యాండ్ ఉన్నాయనుకోండి, ఆ వేకేట్ ల్యాండ్ ని కానీ మనం ఇచ్చింటే అవి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లో కానీ ఆర్ పీజీబీపీ ఇన్కమ్ లో కానీ చూపించుకోవాలి. సో ఇది లెట్అవుట్ ల్యాండ్ ఏమైనా ఉంటే, లెట్అవుట్ వేకేట్ ల్యాండ్ ఖాళీగా ఉన్న స్థలాలని మనం ఏదాని కోసం అన్న పర్పస్ కోసం ఇచ్చింటే, ఒక స్టేజ్ ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ కి ఈ ప్లాట్ ని వాడుకోండి అని ఆ నుంచి ఏమైనా అమౌంట్ మనం కలెక్ట్ చేస్తే అట్లాంటివి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనం చూపించాలి. నెక్స్ట్ అసెస్సీ మస్ట్ బి ద ఓనర్, అతను వచ్చేసి ఓనర్ అయిన వానికి మాత్రమే ఆ ఇన్కమ్ ని చూపించుకునే రైట్. ఆ ఓనర్ లో ఎట్లా ఉండొచ్చు అంటే, ఓనర్ అనే పర్సన్ ఎంటైటిల్ టు రిసీవ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆన్ హిస్ ఓన్, అతనే అన్నా రిసీవ్ చేసుకోవచ్చు అతని ఓన్ రైట్ తో గాని. ఇక్కడ ఆ ఓనర్ అంటే ఎట్లా అంటే అతని పేరు మీద ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఓన్లీ సేల్ డీడ్స్
ఉంటే అది నాట్ వారంటెడ్. కొంతమంది ఏం చేస్తారంటే సేల్ డీడ్స్ రాసి ఆ ఇన్కమ్ ని డైవర్షన్ చేస్తుంటారు. సో రిజిస్ట్రేషన్ అయితేనే ఆ ప్రాపర్టీని అతని అని చెప్తాము. అతనికి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ ని వేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఈ రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద ఉంది, ఆ రెంట్ ఇన్కమ్ ని డైవర్షన్ చేయడం కోసం పర్టికులర్ పర్సన్ కి నేను సేల్ డీడ్ రాస్తున్నా, అగ్రిమెంట్ రాస్తున్నాం, ఇట్లాంటివన్నీ మనకి సరిపోవు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే ఇన్కమ్ చూపాలి. ఎవరైనా కలెక్ట్ చేయడం సంబంధం లేదు. అండ్ ఓనర్షిప్ ఇన్క్లూడ్ ఫ్రీ హోల్డ్ ఉండవచ్చు, లీజ్ హోల్డ్ రైట్స్ కానీ అంటే లీజ్ గా తీసుకున్న దానికి కానీ ఉండొచ్చు. నెక్స్ట్ ఓనర్షిప్ ఇన్క్లూడ్ డీమ్డ్ ఓనర్షిప్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, డీమ్డ్ ఓనర్షిప్. ఈ డీమ్డ్ ఓనర్షిప్ గురించి నెక్స్ట్ ముందరికి వెళ్ళినప్పుడు చెప్తాను. అండ్ అంటే డీమ్డ్ ఓనర్షిప్ అంటే ఏమంటే కొంతమంది పర్సన్ ని యాక్చువల్ గా ఓనర్ కాకపోవచ్చు, బట్ వాళ్ళనే ఓనర్ గా మనం తీసుకుంటాం. అది డీమ్డ్ ఓనర్షిప్, గుర్తుపెట్టుకోండి. నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ద పర్సన్ హూ ఓన్స్ ద బిల్డింగ్ నీడ్ నాట్ ఆల్సో బి ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో కొంతమంది ఏం చేస్తారంటే ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ అంతా రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ల్యాండ్ అంతా ఒకరి పేరు మీద ఉంటుంది. ఆ ల్యాండ్ ఆయనకి ఆ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ ఇస్తుంటారు. సో అట్లాంటి కేసు ఉన్నప్పుడు ఆ ల్యాండ్ కి ఓనర్ మనం కాకపోవచ్చు, బట్ ఈ బిల్డింగ్ మొత్తం నాది, ఆ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ ఆయనకి ఇచ్చినాం కన్సిడరేషన్ గా. అట్లాంటి కేసులో ఏమన్నా ఉన్నప్పటికీ ల్యాండ్ అతని పేరు మీద లేనప్పటికీ ఆ బిల్డింగ్ ఓన్స్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతని పేరు పైనకే రెంటల్ ఇన్కమ్ చూపించాలి. నెక్స్ట్ అసెస్సీ మస్ట్ to be the owner of house property during previous year. It is not material whether the owner of in the assessment year. అంటే ఈ ఫైలింగ్ చేసే ఇయర్ మనం ఫైలింగ్ చేసేదేమో అసెస్మెంట్ ఇయర్ లో ఫైల్ చేసాము, ఇన్కమ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ కి చూసుకుంటే మనం 1/4/21 నుంచి స్టార్ట్ అయ్యి 31/3/2022 వరకు ఉంటుంది. ఆ ప్రేయర్ లో ఓనర్ అంటే చాలు. తర్వాత 1st ఏప్రిల్ నుంచి వేరే ఓనర్ ఉన్నా మనకి సంబంధం లేదు. ఆ ప్రేయర్ లో అతను ఓనర్ ఉన్నాడు కాబట్టి అతని పేరు పైనే చూసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ద టైటిల్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ అండర్ డిస్ప్యూట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా అండర్ డిస్ప్యూట్ లో ఉన్నాం అనుకోండి, అట్లాంటి కేసులో ఓనర్ తెలియనప్పుడు అన్డిస్ప్యూట్ లో ఉందనుకోండి కోర్ట్ ఆఫ్ లాలో, అట్లాంటి కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 22 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ కోర్ట్ ఇచ్చేంత వరకు, డెసిషన్ ఇచ్చేంత వరకు కొందరిని ఓనర్ గా తీసుకొని వాళ్ళకే ఛార్జ్ చేస్తుంది డెసిషన్ ఇచ్చేంత వరకు. ఇట్లాంటిది ఏమి, ఇప్పుడు అరవింద్ సమేత మూవీ ఉందనుకోండి, ఆ మూవీలో ఇద్దరు బిల్డింగ్ కోసం కొట్లాడుకుంటా ఉంటారు కదా, అది డిస్ప్యూట్ లో ఉంటుంది. ఆ ల్యాండ్ కి సంబంధించి బిల్డింగ్ కి సంబంధించి ఆ ఇద్దరులో ఓనర్ అనేది ఎగ్జాక్ట్ పర్సన్ తెలియనప్పుడు ఎవరికి ఛార్జబుల్ చేయాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. కొన్ని స్టెప్స్ ముందరికి వెళ్ళి చూస్తారు. అంటే అక్కడ వచ్చే రెంట్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, ఆర్ మున్సిపల్ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు, ఆర్ వాళ్ళ ఓనర్ మెయిన్ పర్సన్ ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ కి మెయిన్ కన్సిడరేషన్ ఏమైనా అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటివన్నీ కొన్ని చెక్ చేసి ఈ ద ఓనర్ అని అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటారు. ఆ ఓనర్ ఎంతవరకు అంటే అంటిల్ ద కోర్ట్ డెసిషన్ వచ్చేంత వరకు. వన్స్ కోర్ట్ డెసిషన్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ రెగ్యులర్ పర్సన్ అయిపోతాడు, ఆ పర్సన్ కే ట్యాక్స్ పడుతుంది నెక్స్ట్ నుంచి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉన్నదో ఎనీ ప్రాపర్టీ, బట్ ఆ ప్రాపర్టీ మీద ఏదైనా ప్రాఫిట్స్ వస్తుంటే, ఆ ప్రాపర్టీ మీద ప్రాపర్టీ మీద ఏదైనా ఇన్కమ్ వస్తుంటే అది చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. బట్ షుడ్ నాట్ యూజ్డ్ ఓనర్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీడ్ ఆన్ బై హిమ్. అతనే ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కోసం అతను యూజ్ చేస్తుంటే అట్లాంటి కేసులో రెంట్ ఆ సెల్ఫ్ ఆక్యుపైడ్ గా చూపించుకోవద్దు. ఇన్కమ్ ఎర్న్ బై అని అసెస్సీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లెట్టింగ్ అవుట్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే ఆ రెంట్ వచ్చేసి బిజినెస్ ఇన్కమ్ లో చూపాలి అండ్ నాట్ హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో. ఇది బిజినెస్ ఇన్కమ్ గా చూపించడం వల్ల ఏమొస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపించడం వల్ల బెనిఫిట్ ఏదంటే మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి వెళ్ళినా అనుకోండి, ఏవైతే మీరు ఎక్స్పెండిచర్ పెడతారో ఆ ఎక్స్పెండిచర్ డైరెక్ట్ గా ఎక్స్పెండిచర్ మొత్తం ఇయర్ వాళ్ళు ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ వరకు ఇస్తారు అండ్ మున్సిపల్ ట్యాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు. అది హౌస్ ప్రాపర్టీలో మీరు ఉంటే. మీరు బిజినెస్ లైక్ వచ్చినా అనుకోండి, బిజినెస్ ఇన్కమ్ లో మీరు ఏమైనా ఎక్స్పెండిచర్ పెడుతుంటే అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉన్నా, ఆర్ మీ వాచ్మెన్స్ వాళ్ళు శాలరీస్ ఏమైనా పే చేస్తున్నా, అట్లాంటి ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే అట్లాంటి ఎక్స్పెండిచర్ ని మనం క్లెయిమ్ చేయొచ్చు వన్స్ బిజినెస్ ఇన్కమ్ కి కానీ మీరు వస్తే. సో బిజినెస్ ఇన్కమ్ కి ఎట్లా ఉంటుంది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి ఉంటుంది. బేస్డ్ ఆన్ మనకున్న ఇన్కమ్ ని అండ్ మనకున్న ఎక్స్పెండిచర్ ని బేస్ చేసుకొని ఏ హెడ్ లో వేసుకుంటే మంచిది అని చూసుకోవాలి. అండ్ అతని రెగ్యులర్ గా ఆ బిజినెస్ ఇన్కమ్ అంటే రెగ్యులర్ గా ఆ రెంటల్ ఇన్కమ్ తోనే అతను ఉంటే, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఆ రెంటల్ ఇన్కమ్ తోనే ఉంటే అది బిజినెస్ లోనే చూపించుకోవాలి. నెక్స్ట్ ప్రాఫిట్ హెల్డ్ హ్యాస్ స్టాక్ ఇన్ ట్రేడ్. కొంత హౌస్ ప్రాపర్టీస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి విల్ బి
చార్జబుల్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే చూపించాలి, వేర్ ఇట్ హెల్డ్ బై ద అథారిటీ యాజ్ స్టాక్ ఇంక్లూడెడ్ ఇన్ బిజినెస్ ఆల్సో ఉన్నప్పటికీ. ఈ ఇక్కడ అవేవో యాన్యువల్ వాల్యూ వచ్చేసి నీళ్ళు తీసుకుంటాము ఎంతవరకు ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ కి ఫర్ ది పీరియడ్ ఆఫ్ ఒక 2 years వరకు. ఎక్కడ నుంచి ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు, కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది కదా, కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఒక 2 years వరకు అది ఎల్డింగ్ స్టాక్ అంటే ఇంకా ఎవరికి ఇవ్వకపోవడం ఆర్ ఖాళీగా అట్లనే ఉండడం, అట్లా ఉన్నప్పటికీ హౌస్ ప్రాపర్టీలో మనం చూపించుకోవాలనుకుంటే చూపించుకోవచ్చు. యాన్యువల్ వాల్యూ నిల్ అవుతుంది, సో ట్యాక్స్ ఏం పడదు, ఒక 2 years వరకు మాత్రమే. దాని తర్వాత డిమాండ్ ఇన్కమ్ గా తీసేసుకుంటారు. ఇఫ్ సచ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ లెట్ అవుట్ డూయింగ్ సచ్ పీరియడ్, ఒకవేళ లెట్ అవుట్ గానే తీసుకుంటే ఆ లెట్ అవుట్ ఇన్కమ్ మనం చూపించుకోవాల్సి వస్తుంది. అప్ టు 2 years వరకు మీరేం చూపించకుండా ఏం ప్రాబ్లం లేదు, ఏవైతే స్టాకింగ్ ట్రేడ్ లో ఉంటే ఆఫ్ బిజినెస్ ఉన్నప్పటికీ. అండ్ కంపోజిట్ రెంట్, ఈ 2 years అనేది మనం ఎక్కడ నుంచి చూసామంటే కంప్లీషన్ సర్టిఫికేట్, సిఓసి సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ వరకు చూసాము. నెక్స్ట్ కంపోజిట్ రెంట్. ఈ కంపోజిట్ రెంట్ అంటే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో సమ్ టైమ్స్ రిసీవ్ ఓన్లీ రెంట్ ఒకటే కాదు, ఈ రెంట్ కి కొన్ని ఐటమ్స్ ని యాడ్ చేసి, అట్లా ఐటమ్స్ ని యాడ్ చేసి ఉన్నప్పుడు ఇది కంపోజిట్ రెంట్ అవుతుంది. ఐటమ్స్ ని ఏమి యాడ్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అనుకోండి, బిల్డింగ్ అతను ఒక ఫర్నిచర్ ని ప్రొవైడ్ చేయడం కానీ, ప్లాంట్ అండ్ మిషనరీ ప్రొవైడ్ చేయడం కానీ, ఒకవేళ ఆఫీసెస్ కి సంబంధించి అయితే ఆ బిజినెస్ లో లిఫ్ట్ ని ప్రొవైడ్ చేయడం, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం, పవర్ బ్యాకప్స్, జనరేటర్ ని ప్రొవైడ్ చేయడం, వీడియో కెమెరాస్ ప్రొవైడ్ చేయడం అండ్ సెక్యూరిటీ. ఈ పెద్ద పెద్ద మాల్స్ మనం చూస్తే అందులో మెయింటెనెన్స్ అనే అమౌంట్ మళ్ళీ కలెక్ట్ చేస్తుంటారు. అట్లా కలెక్ట్ చేసేటప్పుడు ఏదైతే మొత్తం ఆ అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో ఇన్ అడిషన్ టు రెంట్, ఆ అమౌంట్ మొత్తం కలిపితే కంపోజిట్ రెంట్ అవుతుంది. ఈ కంపోజిట్ రెంట్ ఉన్నప్పుడు ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే, వేర్ కంపోజిట్ రెంట్ ఇంక్లూడ్ రెంట్ ఆఫ్ బిల్డింగ్ అవుతుంది, చార్జెస్ ఫర్ డిఫరెంట్ సర్వీసెస్ వచ్చేసి లిఫ్ట్, సెక్యూరిటీ, ఇంకేమైనా ప్రొవైడ్ చేస్తుంటే మెయింటెనెన్స్, అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కంపోజిట్ రెంట్ హ్యాస్ టు బి స్ప్లిట్ అప్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. దీన్ని స్ప్లిట్ అప్ చేయాలి. ఎట్లా స్ప్లిట్ అప్ చేయాలి అంటే, ఏవైతే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఓన్లీ రెంటల్ ఇన్కమ్ వరకు ఎంత ఉంది అండ్ ఈ మెయింటెనెన్స్ చార్జెస్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు, రెంట్ వరకు అండర్ సెక్షన్ 22 తీసుకొని ఆ రెంట్ వరకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపించుకోవాలి. అండ్ ఇవి రిమైనింగ్ ఏవైతే సర్వీసెస్ కి సంబంధించి ఉన్నావో, ఆ సెక్యూరిటీ, లిఫ్ట్ అట్లాంటి దానికి కలిపి తీసుకుంటారు అనుకోండి అమౌంట్, ఆ అమౌంట్ ని పీజీబీపీ ఇన్కమ్ లో కానీ, అంటే రెగ్యులర్ గా ఉండి ఆ ఎక్కువ అమౌంట్ ఉంటే పీజీబీపీ ఇన్కమ్ లో కానీ, ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లో మనం చూపించుకోవాలి. ఇది కంపోజిట్ రెంట్ ఉన్నప్పుడు స్ప్లిట్ చేయడానికి. ఈ స్ప్లిట్ చేయడానికి మేనర్ ఎట్లా అంటే, మేనర్ ఆఫ్ స్ప్లిట్టింగ్ అప్ ఎట్లా చేయాలంటే, ఈ లెట్ అవుట్ బిల్డింగ్ అనుకోండి అండ్ అదర్ అసెట్ ఈజ్ ఇన్సపరబుల్, అంటే మనం సపరేట్ చేయలేము దానిలో. అట్లాంటి కేసులో ఏం చేయాలంటే, కంపోజిట్ రెంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటావో లెట్ అవుట్ బిల్డింగ్ కి అండ్ అదర్ అసెట్ కి మొత్తం కలిపి టూ లెట్టింగ్ ఆర్ నాట్ సపరబుల్, అట్లాంటి కేసులో ద అదర్ పార్టీ డస్ నాట్ యాక్సెప్ట్ ద లెట్టింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్ వితౌట్ అదర్ అసెట్స్, మీన్స్ అదర్ అసెట్స్ లేకుండా ఉంటే మనం తీసుకోకపోతే దెన్ ద రెంట్ ఈస్ ట్యాక్సబుల్. అంటే ఇప్పుడు నేను ఫర్నిచర్ ఉంది, ఆ ఫర్నిచర్ లేదు, ఫర్నిచర్ ఉంటేనే తీసుకుంటా, వితౌట్ అదర్ అసెట్స్ లేకుంటే నేను తీసుకోను అని క్లియర్ గా చెప్తున్నా అనుకోండి, అట్లాంటి కేసులో ఆ ఇన్కమ్ ట్యాక్సబుల్ వచ్చేసి బిజినెస్ ఇన్కమ్ లో అన్నా చూపించాలి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లో అన్నా చూపించాలి. ఎప్పుడు ఇది మనం బిల్డింగ్ ని అండ్ అదర్ అసెట్ ని సపరబుల్ చేయలేకపోతే, అంటే బిల్డింగ్ రెంట్ ఇంత వస్తుంది ఆ రూమ్ కి అండ్ ఈ అసెట్స్ కి మెయింటెనెన్స్ ఇంత కలెక్ట్ చేస్తున్నామని మనం చెప్పలేని టైం ఉన్నప్పుడు, ఒకవేళ అదర్ అసెట్స్ ని మనం సపరబుల్ చేయగలిగినప్పుడు ఈ రెంట్కి ఎంత వస్తుందో అది హౌస్ ప్రాపర్టీలో చూపించాలి, రిమైనింగ్ అదర్ సర్వీసెస్ కి అది వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లో కానీ పీజీబీపీ ఇన్కమ్ లో కానీ మనం చూపించాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒకవేళ అది ఇండియాలో ఉన్నప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. ఒకవేళ నా హౌస్ ప్రాపర్టీ వచ్చేసి సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఇండియన్ అనుకోండి, ఆ పర్సన్ వచ్చేసి రెసిడెంట్ ఇండియన్ అని, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఆర్ వచ్చేసి హెచ్ఎఫ్ అయినప్పటికీ ఇన్కమ్ ప్రాపర్టీ ఏదైతే అవుట్ సైడ్ ఇండియాలో ఉందో ట్యాక్సబుల్ వెదర్ సచ్ ఇన్కమ్ ఈస్ బ్రాట్ ఇన్ టు ఇండియా ఆర్ నాట్, అంటే ఆర్డినరీ పర్సన్ అయి ఉండి ఇక్కడ పర్సన్ అయినప్పుడు ఆ అమౌంట్ ఎక్కడి నుంచన్నా రాని ఆ అమౌంట్ ఇక్కడ తీసుకురాకున్నా అది ట్యాక్సబుల్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు. ఒకవేళ అతను వచ్చేసి నాన్ రెసిడెంట్ పర్సన్ అయింటే ఆర్ ఓన్లీ రెసిడెంటే బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఆ అమౌంట్ ఈ ఇండియాలో రిసీవ్ చేసుకుంటే, బట్ ఇక్కడ రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడన్నా ప్రాపర్టీస్ మీ ఉన్నని మీకు ఎక్కడన్నా ఇన్కమ్ కానీ ఆ అమౌంట్ మీరు
ఇక్కడ తీసుకొచ్చినా తీసుకురాకుండా ఆ అమౌంట్ పైన ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ మీరు అవుట్ సైడ్ పర్సన్ అయితే అక్కడ మీకు ప్రాపర్టీ ఉండి మీరు అక్కడే ఇన్కమ్ ఏం చేస్తుంటే అక్కడే రిసీవ్ చేసుకుంటుంటే మీకు ట్యాక్స్ పడదు ఇక్కడ. సో ఎవరైనా ఇక్కడ ఇండియా వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ ఎక్కువ ఇన్కమ్స్ మీకన్నా వేరే కంట్రీస్ నుంచి వస్తుంటే మీరు 182 డేస్ ఇండియాలో ఉండకండి. 182 డేస్ మీరు ఇండియాలో లేదంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ లేకి రారు. అట్లాంటి కేసులో మీకు ఈ రెసిడెంట్ వస్తారు బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు. అట్లాంటి కేసులో మీ అమౌంట్ అక్కడే రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఇండియాలో ట్యాక్స్ పడదు. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ. మనం ఏం చెప్పినాము, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ అయ్యేది యాన్యువల్ వాల్యూతోనే స్టార్ట్ అవుతుంది. యాన్యువల్ వాల్యూ ఎంతైతే ఉందో, యాన్యువల్ వాల్యూ అంటే నాకు టోటల్గా ఇయర్కి వచ్చిన ఇన్కమ్ అమౌంట్ ఎంత, అది సెక్షన్ 23 డీల్ చేస్తుందని చెప్పినాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిసైడ్ కావాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే నాకు ఎంతైతే రెంట్ వస్తుందో ఆ రెంట్స్ ని మనం చూసుకోవాలి. మనకి ఎంత ఎక్స్పెక్టెడ్ రెంట్ వస్తుందో ఆ రెంట్ అనేది తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ మనం తీసుకుంటాము. ఇది మళ్ళీ వద్దాం. అండ్ దీని నుంచి మైనస్ చేయాలి. ఏవి, మున్సిపల్ ట్యాక్స్ మాత్రమే మనం మైనస్ చేసేది. ఏ ఎక్స్పెండిచర్ ని మైనస్ చెయ్యము. అంటే నేను ఎంతైనా ఎక్స్పెండిచర్ పెట్టని వాళ్ళు నాకు డిడక్షన్ ప్రొవైడ్ చేయరు. ఎక్స్పెండిచర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఇచ్చేది ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ వరకు మాత్రమే. స్టాండర్డ్ డిడక్షన్ లో రాదు. ఒకవేళ మనం బిజినెస్ ప్రాపర్టీ కింద కన్నా మనం చూపిస్తే ఇన్కమ్ యాన్యువల్ వాల్యూ వేసుకుంటాము. అండ్ మనం ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యింటే ఆ ఎక్స్పెండిచర్ చూపించుకోవచ్చు పీజీబీపీలో చూపిస్తే. నెక్స్ట్ ఇక్కడ మున్సిపల్ తీసిన తర్వాత నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ హౌసెస్ ప్రాపర్టీస్ కి. అంటే లెట్ అవుట్ ఉన్నప్పుడు ఎట్లా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు ఎట్లా, అట్లాంటి కేసు మనం చూద్దాం. వేర్ ద ప్రాపర్టీ ఈస్ లెట్ అవుట్ త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ లో లెట్ అవుట్ ఇచ్చినా అనుకోండి, అంటే వేరే వాళ్ళకి రెంట్ కి ఇచ్చినాం అనుకోండి హోల్ ఇయర్, అప్పుడు ఈ జిఏవి దట్ ఈస్ ఈ దీని నుంచే కదా మనం లెస్ చేయాల్సింది మున్సిపల్ ట్యాక్స్. ఈ జిఏవిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ జిఏవిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. హయ్యర్ ఏవేవి తీసుకోవాలి, ఎక్స్పెక్టెడ్ రెంట్ చూడాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే నేను ఈ ప్రాపర్టీని నేను రెంట్కి ఇచ్చిన అంటే పర్ మంత్ 4000 కలెక్ట్ చేస్తా, పర్ మంత్ 5000 కలెక్ట్ చేస్తా, అది చూడాలి. అండ్ యాక్చువల్గా నేను ఎంత రిసీవ్ చేసుకుంటున్నా, నేను 5000కి వచ్చేదాన్ని 3000కి ఇచ్చిన. నా ఫ్రెండ్ నా రిలేటివ్ ఎవరు అయింటారు, సో వాళ్ళకి 3000 ఇచ్చిన. 5000 ఆర్ 3000 ఏది ఉంది హైయెస్ట్ అంటే ఆ హైయెస్ట్ వచ్చేసి 5000 ఉంది కాబట్టి నా గ్రాస్ యాన్యువల్ వాల్యూ 5000 తీసుకోవాలి. ఇది ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ నాకు ఎట్లా తెలుస్తుంది, ఈ ప్రాపర్టీకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ కోసం మీరు ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తే ఏం చెప్తారు అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ కూడా మళ్ళీ కొన్ని హయ్యర్ చూసుకోవాలి. హయ్యర్ అంటే ఫేర్ రెంట్ అండ్ మున్సిపల్ వాల్యూ బట్ రిస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్. అంటే ఈ రెండు చూసుకున్నప్పుడు ఎంతైతే హై వస్తుందో ఆ అమౌంట్ ని స్టాండర్డ్ రెంట్ ని తీసుకుంటే విచ్ ఎవర్ ఈస్ లోయర్ వస్తుందో ఆ అమౌంటే మనకి ఎక్స్పెక్టెడ్ రెంట్ అవుతుంది. ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ యాక్చువల్ రెంట్ తీసుకుంటే విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. సో ఎక్స్పెక్టెడ్ రెంట్ ఫేర్ రెంట్ అంటే మార్కెట్ లో చూసుకుంటే ఈ పక్కనే బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కి రేట్ ఎంత వస్తుంది, ఒకవేళ మనం మున్సిపల్ వాల్యూ ప్రకారం పోతే ఆ మున్సిపల్ లిమిట్స్ లో ఎంత రెంట్ కలెక్ట్ చేయొచ్చు అనేది మనం చూసుకోవాలి. బట్ రెస్ట్రిక్టెడ్ స్టాండర్డ్ రెంట్, స్టాండర్డ్ రెంట్ ఎంతైతే వస్తుందో యాక్చువల్ గా నాకు ఎంత వరకు అయితే రెంట్ వస్తుందో ఆ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాం. ఏది ఫస్ట్ రెండు విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకున్నాక అక్కడ ఒక వాల్యూని అరైవ్ అవుతాం. అంటే ఎఫ్ఆర్ కానీ ఎంవి కానీ ఏదో ఒకటి అరైవ్ అయిన తర్వాత ఆ అమౌంట్ ఎస్ఆర్ ఈ రెండింటిని చూసుకుంటే విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాం, ఆ అమౌంట్ అరైవ్ అవుతాం. ఆ అమౌంట్ ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత యాక్చువల్గా ఎంత రిసీవ్ చేసుకుంటామో చూస్తాం. దానిలో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. ఇది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ లో కూడా క్లియర్ చెప్తారు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది కెన్ నాట్ ఎక్సీడ్ స్టాండర్డ్ రెంట్. ఈ స్టాండర్డ్ రెంట్ ని ఎక్కువ కాదు, ఎందుకంటే మనం విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఇక్కడ తీసుకుంటాం. ఒకవేళ ఇదే లోయర్ ఉందనుకోండి ఈ అమౌంట్ వరకే ఉంటాం. సో స్టాండర్డ్ రెంట్ ని దాటి పోకూడదు, ఏది ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంతైతే ఉందో. అండ్ మనం మున్సిపల్ వాల్యూని లెస్ చేస్తున్నాం కదా, మున్సిపల్ వాల్యూని ఎట్లా డిటర్మైన్ చేయాలి అంటే మున్సిపల్ అథారిటీ వాళ్ళు మనకి అమౌంట్ ఏవైతే ఇస్తారో ఆ అమౌంట్ వాళ్ళు పేమెంట్ చేస్తుంటారు కదా దాన్ని తీసుకోవాలి మున్సిపల్ వాళ్ళు. అంటే అజంప్షన్ బేస్ వేయకూడదు, కంపల్సరీగా మున్సిపల్ అథారిటీ వాళ్ళు ఎంతైతే ప్రొవైడ్ చేసినారో అంతవరకు మాత్రమే వేయాలి. అండ్ ఫేర్ రెంట్ అంటే రెంట్ విచ్ ఇస్ సిమిలర్ ప్రాపర్టీ, అంటే పక్కనే ఉన్న లొకాలిటీలో ఎంతైతే వస్తుందో అట్లాంటిది. అండ్ స్టాండర్డ్ రెంట్ అంటే ఫిక్స్డ్ బై రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ఎంత ఉంది. మనం క్వశ్చన్స్ చూసుకుంటే
మన వాళ్ళే ఇస్తారు, స్టాండర్డ్ రెంట్ ఎంత ఉంది, మున్సిపల్ వాల్యూ ఎంత ఉంది, ఈ ఫేర్ వాల్యూ ఎంత ఉంది, ఈ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ మనం కనుక్కుంటాము, అండ్ యాక్చువల్ రెంట్ ఇంత పే చేస్తున్నారు. ఇట్లా మనకి క్లియర్ కట్ క్వశ్చన్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇది థియరిటికల్ గా. యాక్చువల్ గా వెళ్ళినప్పుడు ఏం చూస్తాం, డైరెక్ట్ సార్ మీరు యాక్చువల్ గా మీరు రెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఆ రెంట్ రిసీవ్డ్ ఇంత అమ్మా, ఇంత అమౌంట్ వేసేయాలి, మున్సిపల్ ట్యాక్స్ ఇంత పే చేసిన అమ్మా, ఇంత అమౌంట్ పే చేసినాం, లెస్ చేయాలి, స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది, నెక్స్ట్ ఇంత అమౌంట్ వస్తుంది సార్, ఇంత అమౌంట్ కి మీకు ట్యాక్స్ ఇంత వస్తుంది. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ సినారియో. ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ అనేది ఓన్లీ థియరిటికల్ వర్క్ ఉంటుంది, అది కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ కి ఆన్సర్ కోసం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిటర్మినేషన్ వాల్యూ ఆఫ్ గ్రాస్ వాల్యూ చూసినాం కదా. ఇప్పుడు దీనికి కొన్ని ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ లో వచ్చేసి జింగా ఓన్స్ 5 హౌసెస్. 5 హౌసెస్ ఉన్నాయంట, విచ్ ఆర్ లెట్ అవుట్. ఓకే, లెట్ అవుట్ ఇచ్చినాడు. సో వాళ్ళకి జిఏబి ఆఫ్ ఈచ్ హౌస్ ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కంప్యూట్ ద జిఏవి. అంటే జిఏవి అంటే మనం ఎట్లా కనుక్కోవాలి, ఇక్కడ మనం చెప్పినదే జిఏవి, ఈ అమౌంటే జిఏవి. ఈ జిఏవి కనుక్కోవడానికి మనం ఎక్కడ పోయినాం, ఇక్కడ వచ్చినాము. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కనుక్కున్నామా ఇయర్ ఎక్స్పెక్టెడ్ కి, మళ్ళీ ఇక్కడ వచ్చినాము. సో ఇది చైన్ అనమాట. జిఏవి కనుక్కోవాలంటే డైరెక్ట్ ఏం కాదు. సో ఇక్కడ మనకి మున్సిపల్ వాల్యూ ఇచ్చినారు, ఫేర్ వాల్యూ ఇచ్చినారు. మనం ఫస్టే చెప్పినాము ఈ మున్సిపల్ వాల్యూ ఫేర్ వాల్యూ వచ్చినప్పుడు విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. ఈ కేసులో ఏమొస్తుంది, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే 90,000 అవుతుంది, 58,000 అవుతుంది, 70,000 ఏది తీసుకున్నా ఒకటి అవుతుంది, 23,000 అవుతుంది, 80,000 అవుతుంది. ఇది విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఈ అమౌంట్ ఏవైతే అరైజ్ అవుతామో ఆ అమౌంట్ నుంచి స్టాండర్డ్ రెంట్ ఎంత ఉందో ఆ రెంట్ ఇక్కడ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. ఇక్కడనేమో ఇక్కడ వద్దాం, ఫస్ట్ పైకి రావాలి. ఇక్కడ మనం ఏం చెప్పినాం, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆ అమౌంట్ అరైవ్ అయిన అమౌంట్ కి విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాం. విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకున్నాక మళ్ళీ ఈ టేబుల్కి వచ్చేపాటికి ఈ రెండు చూసుకుంటే విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సినారియో. సో మనం ఈ కేసుకి వస్తే మున్సిపల్ వాల్యూ ఫేర్ రెంట్ రెండు చూసుకున్నాం. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ 90,000, 60,000, 70,000, 23,000, 80,000. ఇది విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ తీసుకోవాలి. ఈ రెండు నుంచి ఎంత అమౌంట్ చూసుకుంటాం, ఈ అమౌంట్ తక్కువ ఉంది ఇది తీసుకోవాలి, నెక్స్ట్ ఈ అమౌంట్ తక్కువ ఉంది ఇది తీసుకోవాలి, ఈ అమౌంట్ తక్కువ ఉంది ఇది తీసుకోవాలి, ఈ అమౌంట్ తక్కువ ఉంది ఇది తీసుకోవాలి. ఒకవేళ నాట్ అప్లికబుల్ ఉంటే డైరెక్ట్ ఈ అమౌంటే తీసుకుంటాము. అండ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నావు, 78,000 తీసుకుంటున్నా. అంటే విచ్ ఎవర్ ఈజ్ మనం హైయెస్ట్ చూసుకుంటే 90,000 is the highest, ఇక్కడ 75,000 is the highest, 64,000 is the highest, 28 is the highest, 78 is the highest. దిస్ ఈజ్ నా గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఈ అమౌంట్ మొత్తం నాకు కనుక్కుంటే ఏమవుతుంది, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. గ్రాస్ యాన్యువల్ వాల్యూకి ఫస్ట్ హయ్యర్, లోయర్, తర్వాత హయ్యర్ మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. నెక్స్ట్ వేర్ లెట్ అవుట్ ప్రాపర్టీ ఈజ్ వెకేట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. అంటే ఒక 6 months ఉన్నారు, 6 months లేరు, 6 months వస్తున్నారు, 6 months లేకుండా పోతున్నారు. ఇట్లాంటి కేసులో మనం ఏం తీసుకోవాలి అంటే ఏదైతే లెట్ అవుట్ ప్రాపర్టీ ఉందో వెకేట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఓనింగ్ టు వెకేసీ. యాక్చువల్ రెంట్ ఎంతవరకు రిసీవ్ చేసుకున్నామో లోయర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్, దెన్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఉందో అంటే 6 months కి నేను ఎంతైతే కలెక్ట్ చేసినానో ఆ అమౌంటే జిఏవిగా తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ రెండు ఉన్నాయనుకోండి, అంటే ఇంతవరకు మనం లెట్ అవుట్ ఇచ్చింటే అట్లా క్యాలిక్యులేట్ చేసినాం. అది లెట్ అవుట్ కాకుండా నా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంది. సెల్ఫ్ ఆక్యుపైడ్ వాళ్ళకి ఏముంటవి, నేను రెంట్ మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తుంటాను, ఒకవేళ నేను అది హౌసింగ్ లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను, నా హౌస్ కి సంబంధించి కదా అని వాళ్ళు అడుగుతారు. సో వాటికి బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం కోసమే మనకి ఇది వస్తుంది. వేర్ ప్రాపర్టీ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ ఓన్ రెసిడెంట్ ఆర్ అన్ఆక్యుపైడ్ త్రూ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఉన్నప్పుడు యాన్యువల్ వాల్యూ వచ్చేసి నిల్ తీసుకోవాలి. అండ్ ప్రొవైడ్ నో అదర్ బెనిఫిట్ ఈస్ డెరైవ్డ్ ఓనర్ ఫర్ సచ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ నుంచి అతనికి ఓనర్ కి ఏం బెనిఫిట్స్ రావు, ఎందుకంటే అతని ఇంట్లో ఉంటే అతనికి ఏం బెనిఫిట్ వస్తుంది, బెనిఫిట్ అనేది ఏం రాదు. నెక్స్ట్ ద ఎక్స్ప్రెషన్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ మీన్స్ రిఫర్ ప్రాపర్టీ విచ్ కెన్ నాట్ బి ఆక్యుపైడ్. అంటే అతను ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినాడు, బట్ ఆ ప్రాపర్టీని ఎవరికి ఇవ్వకపోవడం ఆర్ ఇతను ఆక్యుపై చేయకపోవడం జరిగింది అనుకోండి, అది అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ కెనాట్ బి ఆక్యుపైడ్ బై ద ఓనర్ బై రీజన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్. ఒకవేళ అతను ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాడు అనుకోండి, వేరే చోట ఉంటాడు, ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అట్ డిఫరెంట్ ప్లేస్, వేరే ప్లేస్ లో ఉంటే ఇక్కడ బిల్డింగ్ ఖాళీనే ఉంటుంది అండ్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఈరా అని వాళ్ళు చెప్తుంటే వాడు ఇస్తలేడు, అట్లాంటి కేసులో అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటాం, బిల్డింగ్ నాట్ బిలాంగింగ్ టు హిమ్. నెక్స్ట్ ఇక్కడ
ద బెనిఫిట్ ఆఫ్ ఇక్కడ కూడా నిల్ తీసుకుంటాం. యాన్యువల్ వాల్యూ అవైలబుల్ ఓన్లీ అప్ టు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ వరకు. అంటే ఒక 2 హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ మనకు ఉన్నాయనుకోండి, ఒక 3 బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, దానిలో ఒక 2 వరకు సెల్ఫ్ ఆక్యుపైడ్ గా తీసుకోవచ్చు, ఆర్ ఇంకోటి అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీగా తీసుకోవచ్చు. ఇదర్ 1 హౌస్ ప్రాపర్టీ కానీ ఆర్ 2 హౌస్ ప్రాపర్టీస్ కానీ ఓన్డ్ బై ద అసెస్సీ, అంటే అతనికి మొత్తం ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ నిల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అప్ టు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ వరకు మాత్రమే. అంటే నాకు 3 బిల్డింగ్స్ ఉన్నాయి, 3 బిల్డింగ్స్ లోనే నేనే ఉన్నా, నాకు 3 బిల్డింగ్ కి యాన్యువల్ వాల్యూ నిల్ అంటే అట్లాంటి కేసెస్ ప్రొవైడ్ చెయ్యరు. అండ్ నో డిడక్షన్ ఫర్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ అలౌడ్. ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ మనం పే చేసినప్పటికీ మీకు అలౌ చేయరు. సచ్ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీస్ యాజ్ యాన్యువల్ వాల్యూ అనేది నిల్ అయింది కాబట్టి ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్సెస్. వేర్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ లెట్ అవుట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. అంటే కొన్ని మంత్స్ ఏమో ఒక 6 మంత్స్ ఒకరికి రెంట్కి ఇచ్చినాము, ఆర్ 6 మంత్స్ మనమే ఆక్యుపై చేసినాము. ఇట్లాంటి కేసులో ఎట్లుంటుంది అంటే, ఇఫ్ సింగిల్ యూనిట్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఆర్ లెట్ అవుట్ ఫర్ పార్ట్ ఆఫ్ ఇయర్ ఉన్నప్పుడు, దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేసి హోల్ ఇయర్ కి షెల్ బి టేకెన్ ఇన్ టు డిటర్మైనింగ్ ద జిఏవి తీసుకుంటాము. అంటే ఫుల్ ఇయర్ కి ఇస్తే ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ ని తీసుకుంటాము. అండ్ కంపేర్డ్ విత్ ద యాక్చువల్ రెంట్ ఫర్ ద లెట్ అవుట్ ప్రాపర్టీ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము షెల్ బి అడాప్టెడ్ హ్యాస్ జిఏవి. హవెవర్ ఈ మున్సిపల్ ట్యాక్స్ అనేది హోల్ ఇయర్ కి ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ తో మనం 6 మంత్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్న 6 మంత్స్ వేరే వాళ్ళకి ఇచ్చినా మనకి 6 హోల్ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ ని కలెక్ట్ చేయాలి. పేమెంట్ చేసిన కాబట్టి హోల్ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ ని మనం డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. ఒకవేళ మనం 6 మంత్స్ ఉన్నాం కదా, 6 మంత్స్ మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అని ఎవరైనా చెప్తే అది రాంగ్ అని చెప్పేసేయండి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ, ఒకవేళ కొన్ని ప్రాపర్టీస్ ని ఊకే ఖాళీగా పెట్టుకొని ఉన్నాయనుకోండి, అట్లాంటివి డీమ్డ్ లెట్ అవుట్ కింద తీసుకుంటారు. అంటే ఎప్పుడైతే అతనికి మోర్ దెన్ 2 హౌసెస్ ఉన్నాయంటే, మనం 2 హౌసెస్ వరకు మనం ఇస్తామని చెప్పినాం సెల్ఫ్ ఆక్యుపేషన్ కి, అంటే యాన్యువల్ వాల్యూ నీళ్ళు తీసుకోవచ్చు అని. ఎక్కువ 2 హౌసెస్ కన్నా ఎక్కువ ఉంటే, సరే నేను 10 ఇల్లులు కట్టించుకున్నాను సార్, 10 ఇల్లులు ఖాళీనే ఉన్నాయంటే అట్లా ఒప్పుకోదు. రిమైనింగ్ 8 ఏవైతే ఉన్నావో ఆ 8 కి డీమ్డ్ లెట్ అవుట్ మీన్స్ ఆల్రెడీ లెట్ అవుట్ కి ఇచ్చినట్లనే వాళ్ళు తీసుకుంటారు, వాటిపైన ట్యాక్స్ వేస్తారు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పోతుంది అంటే, మీ స్టాంప్ డ్యూటీ వాల్యూస్ నుంచి ఆర్ మీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వెళ్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు నోటీసెస్ అరైజ్ అవుతాయి ఎప్పుడైతే మీరు రెంటల్ ఇన్కమ్ కానీ బిజినెస్ లో కానీ ఎక్కడో ఒక చోట మీరు ఆ ఇన్కమ్ కి సంబంధించి ప్రొవైడ్ చేయకుంటే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హౌసెస్ మోర్ దెన్ 2 హౌసెస్ దెన్ మస్ట్ బి ప్రొవైడెడ్ రెంటల్ ఇన్కమ్ ఫర్ రిమైనింగ్ ఎక్సెస్ ఆఫ్ 2 హౌసెస్. సో ఇక్కడ చూసుకుంటే 2 వరకు ఇచ్చిపెట్టి అదర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నని అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ లెట్ అవుట్, అతను రెంట్కి ఇచ్చినట్లనే చూసుకుంటావు. దిస్ ఆప్షన్ కెన్ బి చేంజ్డ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇన్ మేనర్ బెనిఫిషియరీ టు ద అసెస్సీ. ఇక్కడ డీమ్డ్ లెట్ అవుట్ లో అండ్ దానికి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్ కూడా మనం పే చేస్తుంటాం కాబట్టి అది క్లెయిమ్ చేయొచ్చు డిడక్షన్ గా. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీ అనేది స్టాక్ ఇన్ ట్రేడ్ గా ఉంటే ఎట్లా చేసుకోవాలి? స్టాక్ ఇన్ ట్రేడ్ గా వచ్చినప్పుడు కన్సిస్టింగ్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ కానీ ల్యాండ్ కి సంబంధించి కానీ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే హోల్ ఇయర్ ఉందా ఆర్ పార్ట్ ఆఫ్ ఇయర్ ఉందా మే నాట్ బి లెట్ అవుట్ డూయింగ్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ గా ఉన్నదాన్ని డైరెక్ట్ గా లెట్ అవుట్ కింద మనం తీసుకోము. ఇది ఏమి అప్ టు ఈ బెనిఫిట్ అనేది, అంటే దాని యొక్క వాల్యూ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి నీళ్ళు తీసుకుంటాము, సో ట్యాక్స్ ఏం పడదు. ఇది ఎంతవరకు అంటే మన కంప్లీషన్ సర్టిఫికేట్ నుంచి అప్ టు 2 ఇయర్స్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ నుంచి ఆఫ్ ద ప్రాపర్టీ పేడ్ బై ద. అంటే ఒకవేళ నేను ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే నేను కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన, కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చింది, ఒకవేళ నేను ఆ అమౌంట్ రెంట్ గానే ఇచ్చింటే 2 ఇయర్ బెనిఫిట్ రాదు. ఒకవేళ ఆ అమౌంట్ రెంట్ కి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కొత్త బిల్డింగ్ లో వెంటనే రారు కదా, అప్ టు 2 ఇయర్స్ వరకు మీకు బెనిఫిట్. 2 ఇయర్స్ తర్వాత ఒకవేళ మీకు రాకున్నప్పటికీ డీమ్డ్ లెట్ అవుట్ గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ పోర్షన్ లెట్ అవుట్ ఇచ్చినాము, పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంది. సో ఏదైతే మనం లెట్ అవుట్ కి ఇచ్చినామో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చినామో దాన్ని డివైడ్ చేసుకుంటాం. ఎనీ పోర్షన్ ఆఫ్ పార్ట్ దేర్ ఆఫ్ దాన్ని ఉన్నదాన్ని డివైడ్ చేసుకొని దెర్ ఈస్ నో నీడ్ టు ట్రీట్ ద హోల్ ప్రాపర్టీ అనేది సింగిల్ యూనిట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మున్సిపల్ ట్యాక్స్ మీద ఫేర్ రెంట్, మున్సిపల్ వాల్యుయేషన్, ఫేర్ రెంట్, స్టాండర్డ్ రెంట్ ఏమన్నా
ఇవ్వకపోతే ఇఫ్ నాట్ గివెన్ సపరేట్లీ షిల్ బి అపోర్షన్ బిట్వీన్ లెట్ అవుట్ పోర్షన్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎయిదర్ ఆన్ ప్లీనెట్ ఏరియాతో కానీ బిల్ ఆఫ్ ఫ్లోర్ స్పేస్లో కానీ అదర్ రీజనబుల్ బేస్లో మీరు డివైడ్ చేసుకోండి. అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో మనం కన్సాలిడేట్గా మనం పే చేస్తాం కదా, దాన్ని కంపల్సరీగా మనం బైఫార్టిగేట్ చేయాలి. అండ్ దాని యొక్క ఏరియా ఆర్ పోర్షన్ ఎంతైతే వస్తుందో దాన్ని రీజనబుల్ బేస్లో అకోర్డ్ చేసి ఆ అమౌంట్ని మాత్రమే మనం డిడక్షన్ క్లెయిమ్ చేయాలి మున్సిపల్ ట్యాక్స్కి సంబంధించి. నెక్స్ట్ నోషనల్ ఇన్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ ఇన్కమ్. అతనికి యాక్చువల్గా ఇన్కమ్ రాకుందబ్బా, రియల్గా ఇన్కమ్ అయితే రాకుంది, బట్ నోషనల్ ఇన్కమ్గా తీసుకుంటాం. ఇక్కడ అండర్ దిస్ హెడ్ ఇన్కమ్ కొన్ని సర్కమ్స్టెన్స్ లో నోషనల్ ఇన్కమ్ ఈజ్ చార్జబుల్ ట్యాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ ఇన్కమ్. అంటే డైరెక్ట్ ఇన్కమ్ రాకున్నప్పటికీ ఇన్కమ్ వచ్చినట్టు ట్రీట్ చేసి వాటిని మనం ట్యాక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసినారు. వేర్ అసెసీ ఓన్స్ మోర్ దెన్ 2 houses ఉన్నప్పుడు, 2 houses కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 2 houses వరకు బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ 2 houses కన్నా ఎక్కువ ఉంటే అట్లాంటి కేసులో ఆ ఎక్కువ ఉన్న హౌసెస్కి మనం నోషనల్ బేస్లో ట్యాక్స్ చేస్తాం, కంప్యూటెడ్ అండ్ నోషనల్ బేసిస్. థర్డ్ బిల్లింగ్కి మీకు రెంట్ అమౌంట్ రాకపోయినా ట్యాక్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ ప్రాపర్టీ త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ if expected rent exceeds actual rent received or receivable, then expected rent taken as GAV గా తీసుకుంటాము ఇట్లాంటి కేసులో, ఏవైతే 2 years కేసు చూసుకుంటాము. నెక్స్ట్ స్టాకింగ్ పీరియడ్ లో ఉన్న వాటికి ఒక 2 years వరకు రెస్ట్ ఇచ్చి 2 years తర్వాత అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన 2 years తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు అది వాళ్ళు రెంట్కి ఇవ్వకపోని దాన్ని నోషనల్ ఇన్కమ్గా ట్యాక్స్ చేస్తాం. దట్ ఈస్ డీమూల్ లెట్ అవుట్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అనేది రియలైజ్ కానప్పుడు ఎట్లుంటుంది, అమౌంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ అంటున్నాం కదా, షుడ్ నాట్ ఇంక్లూడ్ ఎనీ అమౌంట్ ఆఫ్ రెంట్ విచ్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ రియలైజ్డ్. అంటే ఆ అమౌంట్ రాదని మీకు తెలిస్తే ఇట్లాంటి కేసు ఏముంటాయి అంటే ఒకరికి మీరు రెంట్కి ఇచ్చినా బట్ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రాదు అనేదానికి మనకు కన్ఫామ్ గా కొన్ని కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసినా అనుకోండి మీరు, అప్పుడు మీరు వాళ్ళ రెంటల్ ఇన్కమ్ మీకు రాకుంది కాబట్టి మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో రెంటల్ ఇన్కమ్ చూపించాల్సిన అవసరం లేదు. టెనెన్సీ అనేది బోనాఫైడ్ కావాలి. అండ్ డిఫాల్టింగ్ టెనెన్స్ అనే పర్సన్ వెకేట్ చేసి ఉండాలి. ఆర్ ఆ స్టెప్స్ హ్యావ్ టు బి టేకెన్ టు కంపెల్ హిమ్ టు వెకేట్ ద ప్రాపర్టీ. అంటే అతన్ని బయటికి పంపించడానికి ఆర్ అతను ఆల్రెడీ వెకేట్ అయినా చేసి ఉండాలి, ఇట్లాంటి కేసు ఉండాలి. అండ్ డిఫాల్టింగ్ టెనెంట్ ఎవరైతే ఉంటారో నాట్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాపర్టీ ఆఫ్ ద అసెసీ. అంటే నేను ఈ బిల్డింగ్ కి రెంట్ ఇవ్వకుండా వేరే బిల్డింగ్ లో నేను ఉన్న సేమ్ అసెసీకి సంబంధించి ఆ బిల్డింగ్ రెంట్ పే చేసిన, ఈ బిల్డింగ్ నాకు రెంట్ వస్తలేదు సార్ అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో వేరే ప్రాపర్టీస్ నుంచి నువ్వు కలెక్ట్ చేస్తుంటే కూడా ఈ ప్రాపర్టీకి ఇన్కమ్ చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ అసెసీ హ్యాస్ టేకెన్ ఆల్ రీజనబుల్ స్టెప్స్. ఇక్కడ ఆల్ రీజనబుల్ స్టెప్స్ అంటే లీగల్ పెండింగ్స్, అంటే అతని పైన కేసు ఫైల్ చేయడం అండ్ FIR ఫైల్ చేయడం, ఇట్లాంటి కేసెస్ అన్ని చూసిన తర్వాత అంటే సర్టిఫై ద అసెసింగ్ ఆఫీసర్ లీగల్ ప్రొసీడింగ్స్ చేసినట్టు. అంటే సార్ ఇతని పైన నాకు రెంట్ ఇస్తలేడు, ఇతని మీద నేను FIR ఫైల్ చేయించిన, ఇతను రెంట్ ఇస్తలేడని, అప్పుడు ఇతను ఎస్కేప్ అయినాడు, ఇట్లాంటి కేసెస్ ఉంటే అట్లాంటి కేసులో వాళ్ళు మనకి ఇన్కమ్ రాలేదు కాబట్టి ఇన్కమ్ చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్. ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ మనం పే చేస్తుంటాము, మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తాం, GAV నుంచి మనం డిడక్షన్ చేస్తాము. దీనికోసం మనకు 2 కండిషన్స్ అయితే ఉండాలి. అది వచ్చేసి ఏమంటే ఇట్ షుడ్ బి బార్న్ బై ద అసెసీ, అంటే ఓనరే బార్న్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, అంటే అతను కంపల్సరీ పే చేసి ఉండాలి. అండ్ అసెసీనే బార్న్ అయి ఉండాలి, అంటే అసెసీకి సంబంధించి ఉండాలి ఆ ప్రాపర్టీ వాల్యూ. అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ లెవిడ్ బై లోకల్ అథారిటీ ఫర్ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్ ఈజ్ నాట్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్. సో మీరు యాక్చువల్ పేమెంట్ చేయకుంటే యాక్చువల్గా మీకు డిడక్షన్ రాదు. నో డిడక్షన్ షెల్ బి అలౌడ్ ఇన్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అండ్ ఎప్పుడైతే మీరు సబ్సిక్వెంట్ ఇయర్లో పే చేస్తారో, అరియర్స్ పే చేసినారో, ఎప్పుడైతే మీరు పే చేసిన ఇయర్ ఉంటుంది కదా ఆ ఇయర్లో మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. అంటే మున్సిపల్ ట్యాక్స్ అనేది యాక్చువల్ రిసీట్ బేసిస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇఫ్ వి ఫైండ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ లయబిలిటీ టు పే సచ్ ట్యాక్స్ arises according to the method accounting regularly employed by the owner, deduction in such respect taxes will be allowed only in the year of
యాక్చువల్ పేమెంట్, మొత్తానికి యాక్చువల్ పేమెంట్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీరు ప్రాపర్టీ అనేది అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అండ్ ట్యాక్స్ లెవిడ్ బై లోకల్ అథారిటీస్ ఆఫ్ ద కంట్రీ, ఏ దానిలో ప్రాపర్టీస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి యూఎస్ఏలో ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, నేను రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఆ యూఎస్లో వచ్చే ప్రాపర్టీ ఇన్కమ్ కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి ఇక్కడ. దానిలో నేను సార్ అక్కడ నేను మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నా, ఆ మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది అంటే యాస్, ఆ మున్సిపల్ ట్యాక్స్ ఆ లోకల్ అథారిటీ వాళ్ళు కానీ మీకు కలెక్ట్ చేస్తుంటే ఆ మున్సిపల్ ట్యాక్స్ ని డిడక్టబుల్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉంటే, annual value nil ఉంటే value is claimed, deduction of municipal tax is not allowed. ఓన్లీ నాకు ప్రాపర్టీ ఉంది, నేనే ఉంటున్నా, నేను మున్సిపల్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తా అంటే అది లాస్ లేక వస్తుంది కాబట్టి మున్సిపల్ ట్యాక్స్ ఒక్కదాన్ని మీకు ప్రొవైడ్ చెయ్యరు. అండ్ దీని ప్రకారంగా మనం ఒక ఇల్లిస్ట్రేషన్ ఉంది, ఇల్లిస్ట్రేషన్ చూద్దాం. నిలేష్ ఏ బ్రిటిష్ నేటర్ అంటే అవుట్ సైడ్ పర్సన్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, ప్రీవియస్ ఇయర్ 21-22కి ఈ ఓన్స్ హౌస్ ఇన్ లండన్. ఓకే, లండన్లో ఒక హౌస్ ఉంది, అతను దాన్ని లెట్ అవుట్కి ఇచ్చినాడు, ఎంతకి 15,000 euros. అండ్ మున్సిపల్ ట్యాక్స్ పేడ్ లండన్లో 10,000 euros పే చేసినాడు. 15,000 రెంట్ వస్తుంటే 10,000 పే చేసినా అంటే ఇది పర్ మంత్. ఓకే, 15,000 into 12 తీసుకోవాలి. మీరు 15,000 నుంచి 10,000 లెస్ చేయకండి, ఇది పర్ యానమ్కి తీసుకోవాలి. నెక్స్ట్, ద వాల్యూ 1 euro ఇన్ ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 92.50. సో అతని యొక్క నెట్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలి. నెట్ యాన్యువల్ వాల్యూ ఎట్లా వస్తుంది? గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ ని డిడక్ట్ చేస్తే మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ 21-22 చూసుకుంటే నిలీష్ బ్రిటిష్ నేషనల్ అయినప్పటికీ అతను రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇండియాకి అయినాడు కాబట్టి ఏదైతే ఇన్కమ్ రిసీవ్డ్ బై రెంట్ హౌస్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ లండన్లో ఉన్నప్పటికీ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అండ్ మున్సిపల్ ట్యాక్స్ లండన్లో పే చేసినది అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇది ట్యాక్సబుల్, ఈ ఇన్కమ్ ఇక్కడ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు యాన్యువల్ వాల్యూ మనం చూసుకుంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అతనికి వచ్చే రెంట్ వచ్చేసి 15,000, అది ఎంతకి 12 months తీసుకోవాలి. 92.550 ఏదైతే ఉందో ఫారిన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ చేంజ్ రేట్, ఆ ఎక్స్చేంజ్ తీసుకుంటే ఇంత వస్తుంది. నెక్స్ట్ 10,000 ఇక్కడ 12 వేయకూడదు, 1 month కాదు మనం పే చేసేది మున్సిపల్ ట్యాక్స్ అనేది, 1 yearకి పే చేస్తాం ఎప్పుడన్నా పే చేస్తే. 10,000 into 92.5 తీసుకుంటే 9,25,000 అవుతుంది. సో నెట్ యాన్యువల్ వాల్యూ 1,57,25,000 ఈజ్ నెట్ యాన్యువల్ వాల్యూ. దీనిపైన యాజ్ పర్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రకారం అతను ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిడక్షన్స్ సెక్షన్ 23 ఉంది, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.